ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వ భూముల యొక్క రక్షణ పేరుతోని ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఆ గవర్నమెంట్ భూములకు సంబంధించినటువంటి ఎవరైతే కబ్జా చేసిర్రో ఆ కబ్జా చేసినటువంటి భూములను తిరిగి రికవరీ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా 22A యాక్ట్ ప్రకారంగా ఉన్నటువంటి కొన్ని భూములను కూడా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ డిస్టిక్లో నడుస్తున్నటువంటి ఈ కొత్త చర్చ 22A యాక్ట్కి సంబంధించినటువంటి రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం సంబంధించినటువంటి భూముల విషయంలో ఇప్పుడు ప్రజలు పెద్ద మొత్తంలో భయపడుతున్నటువంటి పెద్ద వార్త. అసలు ఈ 22A యాక్ట్ అంటే ఏంటిది? ఒకసారి ఆ 22A యాక్ట్కి సంబంధించినటువంటి ఈ 22A యాక్ట్లో ఎటువంటి భూములు 22A యాక్ట్కి వస్తాయి, దాని గురించి ఒకసారి మనం వివరంగా చర్చిద్దాం. అసలు ఇక్కడ 22A యాక్ట్ అనేది ఏదైతే ఉందో ఈ 22A యాక్ట్ దేనికి సంబంధించినటువంటిది? అసలు 22A యాక్ట్ అనేది సెక్షన్ అంటే ఏంటిది? దీని యొక్క సెక్షన్ 22A యాక్ట్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ అంటే ఏంటి? ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22A ప్రకారంగా కొన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అది ఆస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేయరానటువంటి ఆస్తిగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అదే 22A. ఇది ఏమైంది అని అంటే యాక్చువల్గా ఇది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి భూమిగా ప్రకటించబడతాయి దీంట్లో. అయితే ఈ 22A రిజిస్ట్రేషన్ కింద ఉన్నటువంటి ఎందుకు ఆపడం జరుగుతుంది అంటే ఈ 22A రిజిస్ట్రేషన్ కింద ఉన్నటువంటి ఆపే భూములలో ఎటువంటి కేటగిరీలు మాత్రం దీంట్లోకి వస్తాయి. యాక్చువల్లీ ఈ కేటగిరీలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి సేల్ డీడీ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, పవర్ ఆఫ్ అటార్నిటీ వంటి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చేయడం జరగదు. ఈ 22A కింద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆపడానికి రీజన్ ఏంది అని దీని విషయంలో రీజన్ ఏంది అంటే ఈ కేటగిరీలో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో సేల్ డీడ్, గిఫ్ట్, పవర్ ఆఫ్ రిటర్న్ వంటి ఆ రిజిస్ట్రేషన్ అనేటువంటి చేయడం జరగదు. దీంట్లో ఏ భూములు వస్తాయంటే దీంట్లో ప్రభుత్వ భూములు అంటే అదే గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్స్, ఎండోమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ చూద్దాం ఒక్కొక్కటి. ఈ 22 యాక్ట్కి సంబంధించినటువంటి నిషేధిత సంబంధించినటువంటి భూములు ఏవే భూములు దీని కిందకి వస్తాయో ఒకసారి చూద్దాం. ఒకటి గౌట్ ల్యాండ్స్, గవర్నమెంట్ అంటే ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వ భూమి అనేది దీంట్లోకి వస్తుంది. రెండోది ఎండోమెంట్ ల్యాండ్స్, ఎండోమెంట్ ఈ ఎండోమెంట్ ల్యాండ్స్లోనే దీన్నే ఇంకోటి ఏంటంటే అసైన్ ల్యాండ్ కూడా అని అంటారు. ఈ అసైన్ ల్యాండ్ కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కోర్టు కొన్ని సర్వే నెంబర్ల మీద కోర్టు స్టే ఇవ్వడం జరుగుతుంది. అంటే కోర్టు స్టే ఉంటుంది దీంట్లో, కోర్టు స్టే కానీ లేదంటే ఇంజెక్షన్ సంబంధించినటువంటిది కానీ కోర్టు స్టే కానీ ఇంజెక్షన్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు స్టే ఉన్న ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఈ భూములను నిషేధిత భూములనే పరిగణించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఎస్పెషల్లీ ల్యాండ్ గ్రాబింగ్ అంటే వివాదాస్పదమైన భూములు కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ లేదు అనుకుంటే దీన్ని వివాదాస్పద భూములు కూడా అంటారు.
ఈ వివాదాస్పద భూములు కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది. దీంట్లో నెక్స్ట్ సీలింగ్ సంబంధించినటువంటివి, సీలింగ్ సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో సీలింగ్ భూములు, ఈ సీలింగ్ భూములు కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది. దీంట్లో నెక్స్ట్ యుఎల్సికి సంబంధించిన అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్, యుఎల్సి అర్బన్ ల్యాండ్ సీలింగ్. ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు కూడా ఇదే కోవాకి చెందినటువంటివి. దీంట్లో ఈ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే రిజర్వ్డ్ ఫారెస్ట్ భూములు కూడా ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూములు కూడా దీంట్లోకే రావడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏమేమి వస్తాయంటే రిజర్వ్ ఫారెస్ట్ అంటే కాలువలు, చెరువులు, ఆ భూములకు సంబంధించినటువంటిది. కాలువలు, చెరువులకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో దీంట్లోకి రావుతుంది. అయితే ఈ 22లో ఉన్నటువంటి భూమి ఏదైతే అయితే 22లో ఇదే భూములు 22లో ఉంటే ఏమవుతుంది? యాక్చువల్గా దీంట్లో ఇంకోటి చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే దీనికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో సబ్ రిజిస్టర్ అనే పర్సన్ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏది తీసుకోడండి. అయితే ఈ 22A ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అని చెప్పి రిజిస్ట్రేషన్ అనేది 100% రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ 22A నుంచి భూమి ఒకవేళ కనుక మనకున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో మనకున్నటువంటి భూమి జెన్యూన్ భూములు అయితే ఒకవేళ కనుక ఈ 22 జాబితాలో ఒకవేళ కనుక వాళ్ళు వేస్తే ఈ 22A నుంచి భూమి తొలగించుకోవాలనుకుంటే మనం చేయాల్సినటువంటి ఫస్ట్ ఏంటిది, అసలు ఈ భూమి తప్పుగా 22లో ఉంటే ఏం చేయాలి అని అంటే వెంటనే ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ పెట్టాలి. ఎంఆర్ఓ గారికి, అవసరమైతే ఆర్డీఓ గారికి, లేదనుకుంటే కలెక్టర్ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అయితే దీంట్లో ఏంటి అని అంటే కోర్ట్ ఆర్డర్ స్టే లిఫ్ట్లు కానీ లేదు అనుకుంటే ఓనర్షిప్ ప్రూఫ్ దీని 100% ఇది బలంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఇది ల్యాండ్కి సంబంధించిన ఏదైతే ఉందో ఈ భూములకు సంబంధించినటువంటి ఓనర్షిప్ ప్రూఫ్ అనేది కనుక బలంగా ఉన్నట్లయితే మనకు ఈ రిప్రజెంటేషన్ ద్వారా 100% మనకు మంచి జరిగేటటువంటి ఛాన్స్ ఉన్నది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే ఆమోదం వచ్చిన తర్వాత ఎవరి దగ్గర నుంచి ఓనర్షిప్ కనుక ప్రూఫ్ అయి ఆమోదం వచ్చిన వెంటనే ఈ 22A లిస్ట్ నుంచి అనేది తొలగించడం కూడా జరుగుతుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కూడా ఓపెన్గా అవుతుంది. అయితే దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక మీ భూములు జెన్యున్గా ప్రైవేట్ ల్యాండ్ కింద ఉంటే, ప్రైవేట్ పట్టాగా ఉంటే 100% మనము ఈ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ ఎవరి పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి విషయాలలో మనం వెంటనే డాక్యుమెంట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ 22A యాక్ట్ నుంచి 100% తీసేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ 22A సెక్షన్ కింద ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నీ ఈ 22A యాక్ట్ కింద వస్తాయి. దాంట్లో ఉన్నటువంటి ఇవి ఒకటి ప్రభుత్వ భూమి అని ఉన్నా కూడా, 2 ఎండోమెంట్ ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్ అని చెప్పినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా 22A కింద వస్తాయి. నెక్స్ట్ కోర్టు స్టే ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో దాని మీద ఒకవేళ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటే అది కూడా సేమ్ 22A కిందే వస్తుంది. నెక్స్ట్ ల్యాండ్ గ్రాబింగ్ అంటే వివాదాస్పద భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కూడా ఈ 22A సెక్షన్ కిందే వస్తుంది. నెక్స్ట్ సీలింగ్ భూములు కూడా 100% ఈ 22A సెక్షన్ కిందనే వస్తుంది. యుఎల్సి అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ సంబంధించినటువంటి భూములు అంటే ఇవి మొదటి నుంచి ఒకవేళ కనుక 100% గవర్నమెంట్ భూములుగా ఉంటే ఇవన్నీ 22A సెక్షన్ కింద ఉన్నాయి. ఒకవేళ కనుక మన ల్యాండ్ జెన్యూన్గా ఉంది అని అంటే దాన్ని వెంటనే మనము ప్రూవ్ చేసుకోవాలి అది పట్టా భూములుగా. మనం ఇవ్వాల్సినటువంటి అప్లికేషన్ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ సబ్మిట్ చేసి ఇది భూమి నాది ఎటువంటి దీంట్లో ఈ మీరు నిషేధించినటువంటి ఈ జాబితాల్లో ఎక్కడ పొందుపరచలేదు అయినప్పటికీ కూడా 22 కింద ఏ కింద వస్తుంది వెంటనే మేము
దీన్ని మీకు డాక్యుమెంట్ రూపంలో సమర్పించినామని చెప్పేసి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ ద్వారా కానీ కలెక్టర్ ద్వారా కానీ దీన్ని రిజిస్ట్రేషన్ ఓపెనింగ్ చేసే విధంగా మనం ఆ లిస్ట్ నుంచి తొలగింపు చేసుకోవచ్చు. దీంట్లో రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన భూములు, కాలువలు, చెరువులు కూడా ఇది దీంట్లోకి వస్తుంది. అదే దీని గురించి మీరు ఎవరైతే రైతులు ఉన్నారో మీరు కనుక గతంలో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద ఉన్నటువంటి భూములు 22A అని ఇప్పుడు అధికారులు కనుక మిమ్మల్ని బెదిరించినట్లయితే, అయితే దీంట్లో ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ విషయం ఎక్కడో కదండి, ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్లో అంటే నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్ ద్వారా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ ప్రజెంట్ కరీంనగర్లో ఏమి అవుతుందంటే 15 సంవత్సరాల కింద కొన్నటువంటి భూమికి ఇప్పుడు ప్రజెంట్ 22A అని చెప్పేసి అధికారులు బెదిరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరి అసలు నిజం ఏంది అని తెలుసుకోవాలి అనుకుంటే, మరి 15 సంవత్సరాల క్రిందట రిజిస్ట్రేషన్ అయినటువంటి భూమి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి భూమి, నా అధికారంలో ఉన్నటువంటి భూమిని ఇప్పుడు 22 అని చెప్పేసి బెదిరించడం అనేది 100% చట్టవిరుద్ధం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. మరి ఈ 22A అనేది ఎప్పుడు వర్తిస్తుంది? భూమి మొదటి నుంచి ప్రభుత్వ భూమి అయి ఉండాలి, లేదంటే అసైన్మెంట్ ల్యాండ్ అయి ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ అసైన్మెంట్ ల్యాండ్ అయి ఉండాలి. లేదు అనుకుంటే చెరువులు, కాలువలకు సంబంధించిన భూమి అయి ఉండాలి, లేదంటే ఎండోమెంట్కి సంబంధించిన భూమి అయి ఉండాలి, లేదు అనుకుంటే వర్క్ బోర్డుకి సంబంధించినటువంటి భూమి అయి ఉండాలి, లేదంటే ఈ విషయంలో కోర్టు స్టేకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో, ఒకవేళ కనుక ఆ ల్యాండ్ విషయంలో కోర్టు స్టే కనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ 22A అనేది వర్తిస్తుంది. అయితే మరి 15 ఏళ్ళ కింద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నది అని అంటే ఈ విషయము గవర్నమెంట్కి అప్పట్లోనే తెలిసే అవకాశం ఉంది కదా. మరి ఒకవేళ కనుక 15 ఏళ్ళ క్రితం రిజిస్ట్రేషన్ జరిగిందంటే అప్పట్లోనే ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఈ అభ్యంతరం అనేది అప్పుడే చెప్పాల్సి ఉండే కదా. ఇప్పుడు వచ్చి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఇప్పుడు వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నారు? అయితే ఇలాంటి కేసులలో జరిగేటటువంటిది ఏంటి అంటే, సాధారణంగా కనిపించేటటువంటి అంశాలు ఏంటంటే, అధికారులు చేసేటటువంటి పాత రికార్డులు ఏదైతే ఉన్నాయో, పాత రికార్డులో ఉన్నటువంటి రివిజన్ పేరుతోని భూమి ప్రభుత్వం అని చెప్పేసి చూపడం జరుగుతుంది అధికారులు. అయితే దీంట్లో మరి కొత్తగా 22A లిస్ట్లో వచ్చే నోటీసులు ఏదైతే ఉన్నాయో ఆ నోటీసులు ప్రజలకు చెందినయా అంటే చేరినయా? మరి ఆ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అంటే నా దృష్టిలో ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద భయంకరమైనటువంటి అవినీతి ఏంటి అని అంటే, ఇటువంటి కొన్ని కొత్తగా 22Aలో లిస్టులో చేర్చి నోటీసులు ఇవ్వకుండా బెదిరింపులు చేస్తున్నారని చెప్పేసి నా ఆవేదన. అయితే దీని ద్వారా ఏమవుతుంది? డబ్బు విషయంలో కావచ్చు, లేదంటే డబ్బు గురించి కావచ్చు, లేదంటే సెటిల్మెంట్ గురించి కావచ్చు, ఒత్తిడి అనేది రైతులను చాలా వరకు ఒత్తిడికి గురి చేసి ఇబ్బంది చేస్తున్నటువంటి వైనం. అయితే దీని విషయంలో ఒకవేళ కనుక ఎవరైనా మీకు ఫిర్యాదు చేశారని చెప్పి భయపెట్టడం జరిగితే ఇటువంటి వాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే ఇవన్నీ ప్రొసీడింగ్ లేకుండా జరిగితే, ఒకవేళ కనుక మీకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఒకవేళ కనుక ప్రొసీడింగ్ లేకుండా జరిగితే ఇది 100% అధికార దుర్వినియోగంగా పరిగణించబడుతుంది. అయితే మరి దీంట్లో చట్టం ఏం చెప్తుంది? ఈ చట్టం విషయం అంటే సుప్రీంకోర్టు తీసుకున్న, హైకోర్టు తీసుకున్న దీంట్లో కొన్ని తీర్పులు స్పష్టం తెలియజేసినాయి. ఏమని అంటే, ఒక భూమి సంవత్సరాలుగా ప్రైవేట్ హోల్డింగ్లో ఉంటే ఒకవేళ కనుక సడన్గా ఒక్కసారిగా 22A అంటూ రిజిస్ట్రేషన్ నిషేధించడం తప్పు. ఇప్పుడు సంవత్సరాలుగా పట్టా భూమి ఏదైతే ఉన్నదో ఒకేసారి డైరెక్ట్ వీలు చేసినటువంటి అవకతవకలు, వీలు చేసినటువంటి మిస్టేక్లను దృష్టిలో పెట్టుకొని ఒక్కసారిగా 22A అని అంటే మాత్రం రిజిస్ట్రేషన్ నిషేధించడం అనేది రాంగ్. అంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేయము మేము, ఇది 22A కింద ఉంది అని చెప్తే 100% రాంగ్. ఇదే విషయంలో నోటీసులు ఇవ్వకుండా, విచారణ లేకుండా 22A అనేది వర్తించబడదు, వర్తింపజేయడం అనేది చెల్లుబాటు కాదు. అయితే ఈ విషయంలో బాధితులు చేయాల్సినటువంటి అంశం ఏదైతే ఉన్నదో, వెంటనే బాధితులు చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం, అధికారులను మీరు వెంటనే అడగాల్సినటువంటి ప్రశ్నలు ఏంటి అని అంటే, ఏ ఉత్తర్వుల ప్రకారం నా యొక్క భూమిని 22A అంటున్నారు? ఏ ప్రభుత్వం జీవో ప్రకారం
లేదు అనుకుంటే ఏ కలెక్టర్ ప్రొసీడింగ్ ప్రకారం నా భూమిని 22లో ఏర్పాటు చేసిళ్ళు అని చెప్పేసి 100% మీరు ఇక్కడ నోటీసులు ఇవ్వచ్చు. లేదు అనుకుంటే వాళ్ళు ఒకవేళ కనుక ఏదన్నా ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ మాకేమన్నా నోటీసులు ఇచ్చినట్లయితే ఆ నోటీసులు ఎక్కడ ఉన్నాయో చూపెట్టు అని చెప్పేసి కూడా అడగచ్చు. ఇవి ఏంటిది, నోటి మాటల ద్వారా కాకుండా మీరు వీలైనంత వరకు ఏం చేస్తారంటే రాతపూర్వకంగా అడిగేటటువంటి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి మీరు ఏదైతే రాతపూర్వకంగా అడుగుతున్నారో దానికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ అనేది సిద్ధం చేసుకోండి. డాక్యుమెంట్ సిద్ధం చేసుకోమని నేనేం చెప్తున్నానంటే మీకు ఏవైతే అధికారాలు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో, సేల్ డీడ్ కావచ్చు, పట్టా పాస్బుక్లు కావచ్చు, లేదు అనుకుంటే గవర్నమెంట్ ఆమోదం పొందినటువంటి పత్రాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి దాని ప్రకారంగా ఒక మంచి రాతపూర్వకంగా ఒక ప్రిస్క్రిప్షన్ రాయండి. లేదంటే ఒక లెటర్ ప్రిపేర్ చేయండి. ఆ లెటర్కి కింద లాస్ట్కి ఎండార్స్మెంట్ అని చెప్పేసి టోటల్గా అదే డాక్యుమెంట్ సమర్పించి మీరు వెంటనే మీ భూములు ఏవైతే ఉన్నాయో పట్టా ఉన్నటువంటి భూములను 22A నుంచి తొలగించడానికి ఈజీ అవకాశం ఉన్నది. గవర్నమెంట్ మీద కూడా కొట్లాడడానికి అవకాశం ఉన్నది. ఇది 22Aకి సంబంధించినటువంటి సెక్షన్కి సంబంధించినటువంటి భూముల నిషేధిత భూములు. ఒకవేళ కనుక మీ పట్టా భూములు ఉంటే దాన్ని తొలగించుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. మీరు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు.